హాయ్ గైస్, వెల్కమ్ టు ది అనదర్ వ్లాగ్. హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చాక ఒక 1 వీక్ మొత్తం ఆఫీస్ వర్క్లో బిజీ ఉండే. సో తర్వాత ఇప్పుడే మళ్ళీ షూట్ చేయడం. సో నిన్న సండే ఐ హ్యాడ్ ఎ గుడ్ టైం. సో నిన్న స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్ళిండే. చాలామంది స్పైడర్ మ్యాన్ టీషర్ట్స్ అవి వేసుకొని వచ్చారు. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం వాచింగ్ ఇట్. సో అలానే నిన్న నేను ఒక రెసిపీ ట్రై చేశాను, వైట్ సాస్ పాస్తా. సో అది ఇట్ రియలీ టర్న్డ్ అవుట్ టు బి గుడ్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది రెసిపీ చూపిస్తాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ నేను నా సప్లిమెంట్ స్టాక్ అనేది ఆర్డర్ చేసుకుంటాను. నా సప్లిమెంట్ స్టాక్లో వచ్చేసి ప్రీ వర్కౌట్, క్రియాటిన్ అండ్ వే ప్రోటీన్ ఉంటుంది. సో ఈసారి నేను పీ ప్రోటీన్కి స్విచ్ అయ్యాను. సో అది పీ ప్రోటీన్కి ఎందుకు స్విచ్ అయ్యాను అనేది నేను మీకు ఈ వీడియో ఎండ్లో మీకు చెప్తాను. సో ఈరోజు 3rd August 2026 ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ ఆ వీడియో అప్లోడ్ చేయాలని యూట్యూబ్లో, అండ్ అలాంగ్ విత్ దట్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్ ఉండాలి అండ్ రీల్స్ అనేవి పోస్ట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో దీనికి నేను నా వర్క్, నా డైట్, వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయాలి. సో ఐ ప్రామిస్ ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ బీ వాచింగ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మీ. యాజ్ యూజువల్ ఓట్ మీల్తో డే స్టార్ట్ చేస్తాము. తర్వాత వర్క్ స్టార్ట్ చేసేసుకొని ఈరోజు డిన్నర్కి ఒక కర్రీ చేస్తున్నాను. ఈరోజు స్వీట్ కార్న్ పన్నీర్ కర్రీ. సో ఐమ్ మేకింగ్ స్వీట్ కార్న్ పన్నీర్ కర్రీ టుడే ఫర్ డిన్నర్. సో నేను కుకింగ్లో ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, అది కూడా స్ప్రే యూజ్ చేస్తాను. సో స్పూన్స్ అవి యూజ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. సో ఇది యూజ్ చేయడం వల్ల ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది. సో మీరు కూడా యూజ్ చేయండి, అప్పుడు డైట్లో చాలా మినిమల్ ఆయిల్ యూజ్ అవుద్ది. లంచ్ టైం అయిపోయింది. సో నా లంచ్ చూపిస్తాను. 300 grams ఆఫ్ రైస్, 5 egg whites, 150 grams ఆఫ్ దాల్, 200 grams ఆఫ్ బీన్స్ ఫర్ లంచ్ అండ్ డిన్నర్. సో ఇది స్వీట్ కార్న్ పన్నీర్ కర్రీ. 100 grams పన్నీర్ అండ్ 200 grams ఆఫ్ స్వీట్ కార్న్. దిస్ విల్ గో ఇన్ టు ద ఫ్రిడ్జ్. ఇది డిన్నర్కి చపాతీతో తినాలి. ఎయిటీ kg స్క్వాట్, అట్లీస్ట్ 12 reps ట్రై చేద్దాం. సపోర్ట్ బాయ్. త్రీ. ఇది కొడతా, ఇంకోటి సపోర్ట్ అవసరం లేదు. రైట్ వైట్ వస్తాయి కూడా. ఇంకోటి ఫామ్ చాలా ఉంటుంది. 7. వస్తాయి కూడా. రైట్ వైట్
Right. Support. 2 more support. Support. 3 more. Come on. One more. Deep breathe. కాలింగ్ కూడా వస్తుంది చూపిస్తాడు నా టైం. Second set. ఈజీగా వస్తే 10 చేస్తాడు కాబట్టి సపోర్ట్ అయితే నా కమాన్ ఫస్ట్ దీనికి 4 కొట్టి తనుకులాడుతున్నాయి మంచి 3 more. 5 more. Come on. అయితేలే 5 అయితేలే. అయితేలేనా గానేనా? Come on. అయితేలే. 2 more. Last. 2 more. అయితేలే కాదులే. అయితేలే. అన్న 1 more. అయితే చూడు. 2 more అయితే. 1 more అన్న 2 అయితేలే. Support Gatti. 2 more అయితే. దా. 1 more అయితది. చాలు. సపోర్ట్ ఉందా నా నీకు కనిపెట్టలే కానీ సపోర్ట్ ఆ మనిషి అంతా గట్టిగా వెనకాల ఉన్నాడు తెలుసా సపోర్ట్ ఇవ్వలేదను లాస్ట్ ఇచ్చిన లాస్ట్ సపోర్ట్ ఇచ్చుకుని ఇంకోటి ఎప్పుడైనా కొట్టచ్చు సో వన్ థింగ్ నేను నేర్చుకుంది ఏంటంటే స్క్వాట్స్ ఖచ్చితంగా మీ లెగ్ డేలో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఎంత ఇంటెన్స్ వర్కౌట్ చేస్తారనేది మీ ఇష్టం బట్ టిల్ ఫెయిల్యూర్ 2 sets అట్లీస్ట్ మీరు స్క్వాట్స్లో ఇంక్లూడ్ చేసినప్పుడు లెగ్ డేలో సో అది మీ క్వాడ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి నా క్వాడ్స్ ఎక్కడి నుంచి ఎలా ఇంప్రూవ్ అయ్యాయో మీరు వీడియోలో చూడొచ్చు సో స్క్వాడ్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి Support. Support. 1 2 deep bone 3 4 last కిందికి రా స్లో డన్ చలో రేడల్స్ వద్దులే రేడల్స్ కాదు ట్రాప్స్ వద్దు రేపు చేద్దాం ఆమ్లెట్ నేను 20 ఎప్పుడు కొడతానో ఏమో బాగా చేస్తావు కంట్రోల్ ఉంది కానీ గుర్తు చేస్తుంది
క్యాన్ కంట్రోల్ వద్దు. సపోర్ట్ ఇస్తలేను. త్రీ మోర్, చూడు బయటికి పోతుంది. టూ మోర్, ఓకేనా సపోర్ట్. వన్ మోర్. డీప్ వన్ మోర్ డీప్ పోతుంది ఇంకోటి అన్న. ఎన్ని వచ్చినాయి? 15 వచ్చినట్టు. Two more. ఓకే. వర్కౌట్ అయిపోయింది. సో వర్కౌట్ తర్వాత డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాను. 15,000 స్టెప్స్ కూడా అయిపోయాయి. టైం 12 అయింది. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. వే ప్రోటీన్ నుంచి పీ ప్రోటీన్ షిఫ్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చెప్తాను. సో అందుకు 2 రీజన్స్ ఉన్నాయి. సో అవేంటంటే డెఫినెట్లీ కాస్ట్ రీజన్స్. సో ఎగ్స్ ఆల్రెడీ ప్రైజెస్ పెరిగిపోయాయి అండ్ దాంతోపాటు వే ప్రోటీన్ కాస్ట్ పెరిగిపోయాయి. సో నా బడ్జెట్ అనేది వే బియాండ్ వెళ్ళిపోతుంది. సో సెకండ్ రీజన్ వచ్చేసి ఐ వాజ్ నాట్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ వే ప్రోటీన్ బిఫోర్. ఈ కట్లో నేను నా క్యాలరీస్ తక్కువ 1800 క్యాలరీస్ తింటున్నాను కాబట్టి అందులో నా ప్రోటీన్ గోల్ హిట్ చేయడం కోసం నేను వే ప్రోటీన్ మీద డిపెండ్ అవుతున్నాను. కానీ అంతకుముందు నా క్యాలరీస్ అనేవి 2000+ ఉండేది. సో ఈజీగా 10 హోల్ ఎగ్స్ తినేవాడిని. సో అప్పుడు ఐ వాజ్ రేర్లీ యూజింగ్ వే ప్రోటీన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్ళినా లేకపోతే ఆ రోజు క్యాలరీస్లో ఫిట్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే నేను వే ప్రోటీన్ యూజ్ చేసేవాడిని. సో ఇప్పుడు కట్లో 1800 క్యాలరీస్లో నేను ప్రోటీన్ ఫిట్ చేయడం కోసం వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాను తప్పనిసరిగా. సో ఈ కాస్ట్ రీజన్స్ అండ్ ఈ రీజన్ వల్ల నేను వే ప్రోటీన్ నుంచి పీ ప్రోటీన్ షిఫ్ట్ అయ్యాను. డస్ ఇట్ టేస్ట్ బెటర్ దాన్ వే ప్రోటీన్ అంటే డెఫినెట్లీ నాట్, బట్ ఇట్ విల్ డూ ద వర్క్. ఎందుకంటే నేను మిగిలిన మీల్స్లో నేను క్వాలిటీ ప్రోటీన్ సోర్స్ యూజ్ చేస్తున్నప్పుడు పీ ప్రోటీన్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ ద వర్క్. సో దీని రిజల్ట్స్ మీకు నా ఫర్దర్ కట్ ప్రాసెస్లో మీకు తెలుస్తుంది. డెస్పైట్ యూజింగ్ పీ ప్రోటీన్ నేను రిజల్ట్ అనేది ఎలా తెచ్చుకుంటానో మీకు చూపిస్తాను. సో విత్ దట్ సెడ్, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. As promised, I'm definitely going to be consistent. See you in the other vlog. Bye.